బీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీని ఆపాలన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం సంపదను ప్రజలకు పంచకుండా దోపిడీ చేసిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. ఖమ్మం జిల్లా ఏరుపాల మండలం రామన్నపాలెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న భట్టి రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, పెన్షన్లు లేవు, ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఇది దొరల ప్రభుత్వానికి ప్రజల ప్రభుత్వానికి మధ్య పోరాటమన్నారు. ఈ పోరాటంలో ప్రజలే గెలవాలన్నారు భట్టి విక్రమార్క. 2 లక్షల నుంచి దాన్ని 10 లక్షలకు పెంచి ప్రతి కుటుంబం సంవత్సరానికి ఒకసారి 10 లక్షల లోపల వైద్యం చేయించుకోవడానికి ఆరోగ్యశ్రీ కార్డు కూడా పెంచాం. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన పెద్దలు దోచుకునే డబ్బుని ఆపగలిగి ప్రజలకు పంచగలిగితే ఈ 6 గ్యారెంటీలు చేయడం పెద్ద సమస్య కాదు. కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడిగా నేను, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఇద్దరం కలిసి సంతకం పెట్టి గ్యారంటీ కార్డు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీకి పంపించాం. అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే ఈ 6 గ్యారంటీల్ని అమలు చేస్తాం. ఉన్నటువంటి పెద్దలకి, కుటుంబాలందరూ కూడా చెప్పండి, ఈ గ్యారంటీ కార్డుని జాగ్రత్తగా భద్రపరచుకోవాలని చెప్పండి. కేవలం కాంగ్రెస్ వాళ్ళకే కాదు, ప్రతి ఇంటికి కార్డు పంచాం. ఆడుతున్న ప్రతి ఇంట్లో కూడా ఈ 6 గ్యారెంటీలు మేము అమలు చేస్తాం. మేము స్వార్థంతో, కూర్చున్న మనస్తత్వంతో కేవలం మా జెండా కట్టుకుంటేనే మేము ఇస్తామనేటువంటి మాట మేము చెప్పట్లేదు. అందరికీ ఇవ్వాలని, అందరి ప్రభుత్వంగా ఉండాలని, ప్రజల ప్రభుత్వంగా ఉండాలని, ఈ సంపదంతా ప్రజలందరికీ పంచాలని ఈరోజు ఈ 6 గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రకటించాం. మేమందరికీ పంచుతామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. డాక్టర్ అంబేద్కర్ అభయహస్తాన్ని ఎస్సీ ఎస్టీ సప్ల నిధులతో ఈయన దళిత బంధువులు చెప్తా ఉన్నాడు. దానికంటే మెరుగైనటువంటి పథకాన్ని మేము తీసుకొచ్చిన